స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 19. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేషం రాశివారికి చాలా మంచి ఎనర్జీ తెచ్చే రోజు. కొత్త ఆలోచనలు, నూతన ప్రయాణాలు మిమ్మల్ని ఎదుగుదలకు దారితీస్తాయి. ఇప్పుడు ప్రేమ విషయం ఇలా ఉంది. మీరు మీ ప్రేమికుడి, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు గట్టిపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని చిన్న సందడులు, మధురమైన మాటలు పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఇప్పుడు వృత్తి దగ్గర చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు మీకు వసూలు తెచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది, కానీ అతి ఖర్చు దూరం పెట్టాలి. ఆరోగ్యం చూస్తే ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా లేదా మెడిటేషన్ చేయడం మంచిదే. మానసికంగా శాంతిగా ఉండటానికి మంచి రోజంతా ఓపికైంది. మనం చివరగా చెప్పుకోదలిచిందే, ప్రతి సవాలులో ఒక అవకాశం దాగుంది. ఆ అవకాశాన్ని పట్టుకోండి, మీరు విజేత అవుతారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు లేత ఎరుపు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు భారీ కొత్త ప్రయోజనం కలగవచ్చు, దానిని అందుకోండి. అంతే మిత్రులారా, మీరోజు మంచి జరగాలని ఆశిస్తూ త్వరలో మరొకసారి కలిసి మాట్లాడుదాం. వృషభం రాశి. హాయ్ వృషభం రాశి ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం స్పెషల్ హోరోప్ తీసుకొచ్చాను. ఓకే, ఈరోజు వృషభం వారికి పాజిటివ్ ఎనర్జీతో, కొత్త అవకాశాలతో ఉన్నరోజు. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది బిగినింగ్ నుంచి. ప్రీతి మాటలతో ప్రారంభిస్తే ప్రేమలో మీకో చిన్న మధుర సంభాషణ జరగొచ్చు. ఫ్యామిలీతో కూడా హృదయంతో దగ్గరగా ఉండే మార్గాలు కనిపిస్తాయి. స్నేహితులతో చక్కని సమయం గడపొచ్చు. ఇచ్చుకోవటం మరియు అమ్ముకోవటం మధ్య బాగుంటుంది. వృత్తిలో మీరు శ్రద్ధ ఎక్కువగా పెట్టితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా చిన్న ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు బాగుంటాయి, కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి సరైన సమయం. ఆరోగ్యం గురించి చెప్పాలంటే చిన్న ఎనర్జీ డిప్లెట్స్ ఉంటాయి కాబట్టి సరిగ్గా రిలాక్స్ కావాలి. మైండ్ క్లియర్గా పెట్టుకోవడానికి మీకు మైండ్ఫుల్నెస్ లేదా చిన్న మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తుంది. ముగింపు సందేశం: ప్రతిరోజూ ఒక కొత్త ఛాన్స్. మన నిర్ణయాలు మన ప్రోగ్రెస్నే తీర్చిపడతాయి. కనుక ఇక నెగటివ్కి గ్యాప్ పెట్టి ముందుకు పోతాం. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి. శుభరంగు గోల్డెన్ ఎల్లో. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త బిజినెస్ ఆఫర్ లేదా ఫైనాన్షియల్ గెయిన్. అంతే, మీరు ఈ హోరసం ఇష్టపడితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి రేపటి వరకు సంతోషంగా ఉండండి. మిథునం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మిథునం రాశివారికి నేనిచ్చే డైలీ హోరాస్కోప్ గురించి మాట్లాడుకుందాం. శుభప్రారంభం. ఈరోజు మిథునం వాళ్ల జీవితం చెల్లెలుగా కొత్త ఆలోచనలు, అవకాశాలతో నిండిపోయే రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చుట్టుపక్కల వాళ్లతో బాగా మాట్లాడుకోవడానికి మంచి టైం. ప్రేమ మరియు కుటుంబం. ఈ రోజున మీ ప్రేమ జీవితం మెల్లగా పుంజుకుంటుంది. మీ మాటలు మరింత బాగా ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి ఓర్పుతో సులభంగా పరిష్కారం కాగలవు. వృత్తి మరియు ఆర్థికం. కాల్సే పనులు కాస్త ఒత్తిడి ఇవ్వొచ్చు, అయితే మీ ప్రగతి కోసం ఇది అవసరమైన దారి. కొత్త ఐడియాలు, ప్రాజెక్టులు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ చుట్టుపిగుల మీద స్పెండ్ చేయటంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్య విషయంలో చిన్న డిసిప్లిన్ అవసరం ఉంటుంది. ఉదయం గంట మాత్రమే నడిచి మంచి నీళ్లు తాగితే మానసిక శాంతి ఉంటుంది, ఫోకస్ మెరుగుపడుతుంది. ముగింపు. నమ్మకంతో ముందుకు సాగు. చిన్న సవాళ్లు ఎదురువచ్చినా అవి నీకో కొద్దీ ఆత్మవిశ్వాసం జోడిస్తాయి. రోజంతా హుషారుగా ఉండి
స్నేహితులతో మంచి సమయం గడపండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు తెలుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త జ్ఞానం పొందుతూ వృత్తి రంగంలో మంచి పరిణామం కనిపిస్తుందండి. ఈ వ్యాఖ్యలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హై ఫ్రెండ్స్, ఈరోజు కర్కాటకం రాశి వారికి నా హార్ట్ ఫెల్స్ హాలో. ఈరోజు మీకు చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇవి చెరగకుండా ఉంటాయి. ప్రేమకథలలో నవభావాలు మరింత పెరుగుతాయి. మీరు ఎంత ఇష్టపడినా సొంత కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం గడపాల్సిందే. వారి మాటలు తొందరగా తీసుకోవడం మంచిది కదా. అలా చేస్తే మీ రిలేషన్షిప్స్ బాగా బలపడతాయి. కార్యాలయంలో సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది. కొత్త ఐడియాలు వచ్చినప్పుడు ఆలోచించి చక్కగా అమలు చేయండి. అంతేకాదు, ఆర్థికంగా కూడా మంచి లాభాలు వస్తాయని తెలుస్తోంది. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తతో ఉండండి. ఆరోగ్యం చాలా బాగుంది. కానీ మానసికంగా ఒత్తిడి పొరపాటు చేయొచ్చు. రోజువారీ యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మైండ్ క్లియర్ అవుతుంది. కొత్త శక్తితో మీరు ముందుకు సాగగలరని నేను నమ్ముకున్నాను. నమ్మకం, అంతిమ శ్రద్ధ మరియు ప్రేమతో ఈరోజు మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీరు చేసేది మంచి దిశలో సాగుతుందని గుర్తుంచుకోండి. చింతించకండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు గణపతులు. శుభరంగు ఆకుపచ్చ, గోధుమ రంగు. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార ఆలోచనలకు పీసాదారి. ముందుకు సాగిపోయేరు, ఫిర్యాదు కాదు. తలపై ఖుషీ, హృదయం నింపు ఆనందంతో మీరు ఈరోజు మెలకువ చేద్దాం. వరం మీ చేతుల్లోనే. సింహం రాశి. హలో సింహ రాశివారికి నమస్తే. ఈరోజు మీకి చాలా మంచి ఈ నెల వచ్చింది. కొత్త ఆలోచనలు, సంతోషకరమైన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. మరి ఎలా సాగుతోంది మీ ప్రాణాలకు? ప్రేమ విషయంలో ప్రేమికుల చిన్న అవగాహన పొరపాట్లు వచ్చి ఉండొచ్చు. కాబట్టి అర్థం చేసుకుని మాట్లాడటం అవసరమయ్యే సమయం ఇది. కుటుంబ సభ్యులతో మంచి సంభాషణ వల్ల అంతరాయం తొలగిపోతుంది. ప్రేమ, స్నేహం పుష్కలంగా అభివృద్ధి చెందుతుంది. మీ వృత్తిపట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. పనుల్లో ప్రగతి సాధించాలని బలంగా యత్నించండి. ఆర్థికంగా కొన్ని అవసరాలు వస్తే, కఠినతరం అనిపిస్తే కూడా ఓపికతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. చిన్న జాగ్రత్తలు ఆర్థిక వ్యవహారాల్లో తీసుకోండి. ఆరోగ్యం విషయంలో చిన్న అలసట, తలనొప్పులు ఉండొచ్చు. సరిగ్గా విశ్రాంతి తీసుకోండి. నీళ్లు తాగే అలవాటు పెంచండి. మానసికంగా ఒత్తిడి తగ్గించడానికి ఒక చిన్న ప్రాణాయామం సరిపోతుంది. సింహం రాశివారు ఈ రోజున ధైర్యంగా ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని గుర్తుచేసుకోండి. ఏదైనా విజయం సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుణ్ణి పూజించండి. శుభరంగు గోధుమ రంగు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం లేదా మంచి సమన్వయం. ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. పాజిటివ్గా ఉండండి. మనసు బలంగా ఉంచుకోండి. తుమ్ముడు కలిసి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. కన్య రాశి. హలో కన్య రాశివారు. ఈరోజు మీకోసం నేను కొన్ని మంచి విషయాలు చెప్పబోతున్నాను. వినండి. మీరు చాలా ఎగ్జిటింగ్ అనుభవాలు ఎదుర్కొంటారు. ప్రేమలో ఈరోజు మీ మనసు బాగా పాలుపంచుకుని కుటుంబ సభ్యులతో సానుభూతితో మాట్లాడటం అవసరం. చిన్న మాటల వల్ల పెద్ద ప్రేమ బలపడుతుంది. అందరూ మీకు దగ్గరగా ఉంటారు. వృత్తి విషయంలో ఈరోజు కొత్త ఐడియాలు మెయిన్ లేనికే ఉండవచ్చు. మీ వర్క్ మీద దృష్టి పెంచుకుని ఏ సవాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు వస్తాయి.
ఆరోగ్యం బాగుంటుంది కాని జాగ్రత్తగా ఉండండి. కొంతసేపు మైండ్ఫుల్ నడక లేదా యోగా చేస్తే ఎంతో మంచిది. మానసికంగా కూడా ఛార్జ్ అయిపోతారు. ఇవి మాత్రం గమనించండి, ప్రతిరోజూ మనము కొత్తగా పెరుగుతున్నాం. ఈరోజు మీకు అలా ఒక కొత్త అని నమ్మి ముందుకు పొదవండి. ఈరోజు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. మీకు ఈరోజు అవకాశంగా వస్తుందేమో అంటే కొత్త ప్రాజెక్ట్ లేదా సృజనాత్మక పని ఎదునుంచి విజయం సాధించే అవకాశం. మరి ముందు పుట్టిన వాళ్లందరికీ ఈరోజు మంచి రోజు కావాలని మనసారా కోరుకుంటున్నా. మనలో ఉన్న శక్తిని వదలకండి. తులరాశి. హలో తుల రాశివారు, ఈరోజు మీకోసం ఓ స్పెషల్ హారోస్కోప్ తీసుకువచ్చాను. ఇప్పుడు చెబుతాను, మీ ప్రేమ, వృత్తి, ఆరోగ్యం పరిస్థితుల గురించి చిలిపిగా ఆలోచించండి కదా. ప్రేమ రంగంలో మీరు ఈరోజు మీ పార్ట్నర్తో కొంచెం ఎక్కువ మాట్లాడాలి. చిన్న చిన్న బహుమతులు లేదా వివరాలు పట్ల చూసేటప్పుడు మనసుపై పాటు పెట్టటం మీ రిలేషన్ను మెరిసిపోయేలా చేస్తుంది. సింగిల్స్కి కొత్త రావచ్చు, అందుకే ఓపెన్ మైండ్ ఉండండి. వృత్తి విషయంలో మీ సృజనాత్మకత చెలరేగే రోజు ఇది. కొత్త ఐడియాల గురించి చర్చించండి. బిగినింగ్స్కు ఇది సరైన టైం. ఆర్థికంగా మీరు కొంచెం అదనపు ఆదాయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓ పట్టు పెట్టండి. ఆరోగ్యం మాత్రం బాగా చూసుకోవాలి. వర్క్ స్ట్రెస్ కాస్త తగ్గించుకోవడం ఉగా ఉంటుంది. మైండ్ఫుల్నెస్, లైట్ ఎక్సర్సైజ్ చేయండి, శరీరం కూడా బలంగా ఉంటుంది. ముందుకు చూసినప్పుడు మీరు మీ జీవితంలో నచ్చిన దారిలో నడవడానికి మరియు ధైర్యం కనబరచాలి. ఏ దారైనా సవాలుతో వస్తే దాన్ని ఓ అవకాశంగా చూడండి. మీరు బలం చెందినవారే. ఈరోజు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు అవకాశమయ్యే విషయం కొత్త ప్రాజెక్టులో జట్టు సభ్యులతో కలిసి విజయం సాధించడం. చాలా మంచి రోజుగా రూపొందించుకోండి తులరాశివారు. మీ ఆశీర్వాదాలు మీతో ఉండాలి. ఇక అలానే హాయిగా ఉండండి. వృశ్చికం రాశి. హాయ్ వృశ్చిక రాశి స్నేహితులారా, ఈ రోజంతా మీకు శుభం నిస్తున్నదని భావిస్తున్నాను. ఈరోజు మీకు కొన్ని స్పెషల్ ఛాన్సులు వచ్చేస్తున్నాయి, కాబట్టి ఓ మంచి రోజంతా మీకోసం అహెడ్ ఉంది. ఇది ప్రేమ విషయం మాట్లాడితే కుటుంబ సభ్యులతో మాట్లాడుకోడానికి ముందు మీ హృదయాన్ని ఓపెన్ చేయండి. చిన్న మాటల వల్ల పెద్ద సంతృప్తి వస్తుంది. సింగిల్స్కు కొత్త పరిచయాలు వచ్చే అవకాశం ఉంది, కాతరగా ఉండండి. కెరీర్ బాటలో అయితే మీరు కొత్త ప్రాజెక్టులో భాగం అవుతారా అనిపిస్తోంది. త్వరగా ఫలితం చూడడం కష్టమే అయితే సబ్రంగా ఉండండి. ఆర్థికంగా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మంచి లాభం దక్కుతుంది. ఆరోగ్యం విషయానికి వచ్చేస్తే చిన్న అలసటగా అనిపించవచ్చు, కాబట్టి ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. మైండ్ని క్లీన్గా ఉంచేందుకు చిన్న మెడిటేషన్ ప్రయోగించండి. చివరిగా మీ జీవితంలో నమ్మకం, సరైన దిశలోనే నడిచేందుకు మీకు బలమైన ప్రేరణ కావాలి. ఈరోజు నేర్చుకున్న ప్రతి చిన్న చిన్న విషయం మీకు పెద్ద సక్సెస్కి తోడ్పడుతుంది. ఈరోజు పూజించాల్సిన దేవుడు శివదేవుడు. శుభరంగు గాఘనీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఒక కొత్త ప్రాజెక్టులో విజయాన్ని సాధించడం. ఇలా మీ రోజంతా మెరుస్తుంది. మీరు చక్కగా ఉండండి, మైండ్ ఫ్రెష్గా ఉండు. మళ్ళీ కలుద్దాం. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు రాశివాళ్లా, ఈరోజు మీకోసం ప్రత్యేకమైన ఓ రోజు వార్తని తీసుకుని వచ్చాను. మీరు మనసారా ఓపెన్మే ఉండాలి, ఎందుకంటే ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు మీ ఎదుట ఉండబోతున్నాయి. ప్రేమలో మంచి సమయం ఉంది. కుటుంబంతో గడపడం సంతోషాన్నిస్తుంది. మీ ఆపేక్షలు, భావాలు బాగా తెలుస్తాయి. దానితోపాటు సెలవులో చిన్న సంభాషణల ద్వారా మీరు మరింత దగ్గరగా కలిసిపోతారు. కార్యక్షేత్రంలో మీ కష్టాలు ఫలిస్తాయి. మీరు చేస్తున్న పనుల్లో జాగ్రత్త పాటించండి, కానీ స్తబ్దంగానే ఉండకండి. కొత్త ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మాత్రం చిన్న శరద్రాహిత్యం లేదా మైగ్ సమస్యలు ఉండొచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకుని ధైర్యంగా ఉండండి.
మిగతా రోజుల్లో దృష్టి పెట్టాల్సినది మీరు నమ్మకం పెట్టిన దిశగా ముందుకెళ్లాల్సిందే. మనసు ఓపెన్ చేసి అవకాశాలను అంగీకరించండి. విజయం మీదే అవుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణువు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త శిక్షణ లేదా అవగాహన పొందడం. మీరోజు బాగుండాలని నమస్కారం. మరిన్ని రాశిఫలాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మకరం రాశి. హాయ్ మకర రాశివారికి. ఈరోజు మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు కథిస్తాను. మీ జీవితంలో కొత్త ఆశలు, మంచి మార్పులు కనిపించబోతున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిచే అవకాశం ఉంది. అందుకే గుండెతో వారిని మురిపిస్తూ ఉండండి. ప్రేమ విషయంలో మీకు చిన్న చిన్న అరిష్టాలు ఉండొచ్చు. కాని ఆలోచనను కాస్త తగ్గించి బాధ్యతగా వ్యవహరించినంత మాత్రాన మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ఎవరో మీకు అర్థం కాని మాటలు మాట్లాడినా అవి అప్పుడల్లా జరుగుతాయి. పెద్దగా బాధపడొద్దు. వ్యూహాత్మకంగా చూస్తే ఉద్యోగంలో కొత్త అవకాశంగాని, లోటు ఇప్పుడే ఉన్న పనులను పూర్తి చేయడంగాని ఆసక్తికరంగా సాగనున్నాయి. ఆర్థికంగా చిన్న ఆదాయం ఆశించవచ్చు. కాని ఖర్చులు కూడా తగ్గించుకుని ఉండండి. వచ్చే రోజులకు ఆ ప్రణాళికలు చెయ్యడం మేలు. ఆరోగ్యం విషయానికి వస్తే చిత్తశుద్ధితో పద్ధతిగా జాగ్రత్తలు తీసుకుంటే సంతోషంగా ఉంటుంది. చిన్న అలసటలు ఉండొచ్చు. సడలించుకోవడానికి సరైన సమయం తీసుకోండి. మానసికంగా ధైర్యం పెట్టుకోండి. అది మీ శక్తి. ముక్తిగా చెప్పాలంటే ఈరోజు మీరు కొన్ని చిన్న అడుగులు తీసి ముందుకు పోవడం మంచిది. నమ్మకం పెట్టుకుని ఎప్పుడూ ప్రయత్నాలు చేయండి. విజయం తప్పకుండా కాస్తా దగ్గరగా ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఉద్యోగంలో కొత్త ఒప్పందం లేదా వృత్తిలో మంచి కల్తీ తెలియటం. అందరూ బాగుంటేనే జీవితం బాగుంటుంది. మనసు ముదువుగా ఆశలు ఎగురుతూ ఉండాలని కోరుకుంటున్నా. మీరు నమోదవడం మర్చిపోకండి. మరి కలుద్దాం మరమ్మతులతో. కుంభం రాశి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కుంభరాశివర్గం వాళ్లకు మంచి సందేశం ఉంది. మనసు వీడుకున్నట్లు మంచి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రేమ విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో గుండె పెట్టుకోవడం అవసరం. చిన్న చిన్న విషయాలు తీరుస్తే, అండగా ఉంటే మీ ప్రేమ జీవితం మరింత బలపడి స్నేహితులతో సహా సుఖ రాహిత్యాలు తగ్గిపోతాయి. ఒప్పందాలు కూడా ఈరోజు సులభంగా జరిగే అవకాశాలున్నాయి. ఇక వృత్తి విషయంలో మీరు కొత్త ఛాలెంజ్లను స్వీకరించగలుగుతారు. ఆర్థిక పరిస్థితికి మంచి సామర్థ్యం కనిపిస్తోంది. కాని ఖర్చులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మంచి అవకాశానికి పనిమీద దృష్టి పెట్టండి. ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి గుండె ఊపిరితిత్తులపైన ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి రోజూ కొంత ధ్యానం చేయండి లేదా నచ్చిన సంగీతం వినండి. మనం ఏది చేయొచ్చామంటే ఎప్పుడూ మన నమ్మకం, మన బలాన్ని అలానే నమ్మాలి. మీ స్వప్నాలు తలపిస్తే ఆయుష్కాలం మీరు పొందగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు 6 గులాబీ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త పనిలో ప్రేరణ పొందటం, అవసరమైన మార్గదర్శనం లభించడం. అందరికీ శుభంగా ఉండండి. కుంభరాశివారికి ఈరోజు నిజంగా మంచి దివ్యక్షణమే ఉంటుంది. మీరు ఇంతవరకు వినడం కోసం ధన్యవాదాలు. మీనం రాశి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీనం రాశివారికి నేను మిమ్మల్ని జరుపుకుంటున్నా. మీనం అంటే నీటి రాశి. చాలా సున్నితం, ఆత్మీయతతో నిండిన వ్యక్తులుగా ఉంటారు. ఇవాళ మీ మనసు, భావాలు మెల్లింగా ఉండే అవకాశం ఉంది. ప్రేమలో మీరు మరింత దగ్గరగా చేరుకుంటారు. ప్రేమ వాతావరణం సానుకూలంగా ఉంది. చిన్న చిన్న అర్థం చేసే మాటలు, నవ్వులు కుటుంబంతో మీ బంధాలను బలోపేతం చేస్తాయి. దీంతో మీరు ఐక్యంగా అనిపిస్తారు. కూలీ పనుల్లో శ్రద్ధ పెంచితే ఫలితం చక్కగా వస్తుంది. ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించండి. ఎప్పుడూ కొత్త అవకాశం కనిపించవచ్చు కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం.
తక్కువ ఒత్తిడి తీసుకోండి. మనసు పాజిటివ్గా ఉంచడం చాలా కీలకం. కాస్మా మైండ్ఫుల్ ఏనెస్ ట్రై చేయండి. నేటి రోజున మీరు ఒక్కడితనానికి పక్కన పెట్టి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా కలసి ఉండండి. మీ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. నమ్మకంతో ముందుకుడవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త స్నేహాన్ని బంధించుకోవడం లేదా ఓ మంచి అవకాశం దొరుకుతున్నారు. ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. మీ రోజు సూపర్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.